Please see the next model in profit loss. These are question in next model. ఈ మోడల్లో మనకి టోటల్ మనీ ఎన్ని కేసు పర్చేసాం అది ఎవరు మనకి ఏం మెన్షన్ చేస్తారంటే రెడ్యూస్ అవన్ అమౌంట్కి అంటే మనకి సేవ్ అయిన అమౌంట్కి ఎన్ని కేసు పర్చేస్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, అదంతా యూజ్ చేసి మనకి వాట్ ఈస్ ద రెడ్యూస్ ప్రైస్ ఆర్ వాట్ ఈస్ ద ప్రైస్ బిఫోర్ రిడక్షన్ అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ ద డేటా. A decrease of 10% in the price of rice enables a person to purchase 8 kg more for rupees 960. ఓకే ఫ్రెండ్స్, 10% రెడ్యూస్ అయిందంటే 10% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అన్న రెడ్యూస్ అని బోత్ ఆర్ సేమ్. ఆ రెడ్యూస్ అయిన అమౌంట్ ఏం పర్చేసారు? 8 kg మోర్, 8 kg ఎక్స్ట్రా పర్చేసారు ఫర్ 960. వాట్ ఇస్ 960? 960 అంటే మనం ప్రైస్ ఆఫ్ రైస్ అని చెప్పేసి అంటాం. అంటే ఫ్రెండ్స్, మనం రైస్ పర్చేసేదని మొత్తం టోటల్ పట్టుకెళ్ళింది అనమాట. మీరు టోటల్ తీసుకెళ్ళింది, పాకెట్లో వేసి తీసుకెళ్ళింది 960 రూపీస్. అక్కడికి వెళ్ళంగానే ఏమైంది? షాప్కి వెళ్ళంగానే ఏమైంది? ప్రైసెస్ రిడ్యూస్ అయినాయి. ప్రైసెస్ రిడ్యూస్ అవ్వడం వల్ల మీరు పట్టుకెళ్ళిన అమౌంట్లో ఎంత సేవ్ అయింది? 10% రిడ్యూస్ అయింది. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్? ఆ రిడ్యూస్ అయిన అమౌంట్ మనకి రిటర్న్ తెచ్చుకున్నామా? తెచ్చుకోలేదు. దాన్ని కూడా మనం రైసే పర్చేసాం. ఎన్ని కేజీ పర్చేసాం? 8 kg మోర్, 8 kg ఎక్స్ట్రా పర్చేసాం. ఇదంతా యూజ్ చేసి మనకి ఏమడుతున్నారు? వాట్ ఇస్ ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ రైస్ పర్ కేజీ అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, సి హియర్ అవర్ అప్రోచ్ ఈస్, ఇక్కడ ప్రైస్ ఆఫ్ రైస్ అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రైస్ ఆఫ్ రైస్, ప్రైస్ ఆఫ్ వీట్, ప్రైస్ ఆఫ్ షుగర్ అని చెప్పేసి అంటారు. అంటే రైస్ పర్చేయడానికి టోటల్ మనం పట్టుకెళ్ళింది అనమాట. ఇక్కడ ప్రైస్ ఆఫ్ రైస్ మొత్తం మీరు పాకెట్లో వేసుకుని 960 తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఏమైంది? మీరు పర్టికులర్ అమౌంట్లో 10% రిడ్యూస్ అయింది. 10% అమౌంట్ రిడ్యూస్ అయింది కాబట్టి 960 మీరు 10% చెప్పాలి. 10% వాల్యూ ఇన్ 960 అంటే ఎంత వస్తుంది మనకి? 10/100 960. డినామినేటర్ 2 zeros 5 inches కట్ అయిపోతే మనకి 1 into 96 మిగులుతుంది. 196 96. 96 రూపీస్ మనకి సేవ్ అయింది. రేట్ తగ్గడం వల్ల 96 రూపీస్ సేవ్ అయింది. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ అమౌంట్ మనం రిటర్న్ తెచ్చుకున్నామా? తెచ్చుకోలేదు. దాన్ని కూడా మీరు రైస్ పర్చేసారు. ఎన్ని కేస్ రైస్ పర్చేసారు? 8 kg మోర్, ఎక్స్ట్రా 8 kg మీరు పర్చేసారు. ఓకే ఫ్రెండ్స్, 8 kg మోర్. ప్లీజ్ రిమెంబర్, మనకి వాట్ ద రెడ్యూస్ ప్రైస్, రెడ్యూస్ ప్రైస్ అన్నా చేంజ్ ప్రైస్ అన్నా అన్ని ఒకటే. ఇక్కడ 96 రూపీస్కి 8 kg. అప్పుడు దాన్ని యూజ్ చేసి మనం ఈచ్ కేజీ చెప్పొచ్చా లేదా? ఈచ్ కేజీ ఎంత అవుతుంది మనకి? క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 96/8. లేదంటే 96లో 8 మనం కట్ చేసేవచ్చు 12 times. 12 times ఫ్రెండ్స్. హెన్స్ 12 is ఆన్సర్. 12 rupees is ఆన్సర్. ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్, ఇక్కడ మనకి రెడ్యూస్ ప్రైస్ అన్నా చేంజ్ ప్రైస్ అన్నా ఒకటే అనమాట. ఓకే, దీస్ ఆర్ సొల్యూషన్. ఆన్సర్ మనం 12 rupees అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై సేమ్ రీజన్ సీ వన్ మోర్ క్వశ్చన్. దీస్ ఆర్ క్వశ్చన్. Suppose given like a reduction and decrease అని ఒకటే. A reduction of a reduction of 15% in the price of bananas. Price of bananas enables a person purchased 36 more bananas for rupees 120. Okay friends, for rupees 120. What is the reduced price of bananas? Price of bananas per dozen. These are question. Okay friends, same మన ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినట్లే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డేటా వన్స్ అగైన్. ఏ రిడక్షన్ ఆఫ్ 15% ఇన్ ద ప్రైస్ ఆఫ్ బనానాస్. బనానాస్ ప్రైసెస్ లో 15% రిడ్యూస్ అయిందంట. ఎనేబుల్స్ ఏ పర్సన్ పర్చేస్ 36 మోర్ బనానాస్. అంటే ఇక్కడ మీరు బనానాస్ పర్చేద్దామని టోటల్ తీసుకుంది 120 రూపీస్. ఆ 120 రూపీస్లో మనకి ప్రైస్ తగ్గడం ఎంత సేవ్ అయింది? 15% సేవ్ అయింది.
అంటే 120లో 15% సేవ్ అయింది. అది మనం వెనక్కి రిటర్న్ తెచ్చుకున్నామా? తెచ్చుకోలేదు. దానికి కూడా మీరు బనానాసే పర్చేస్ చేశారు. ఎన్ని బనానాస్ పర్చేస్ చేశారు? 36 మోర్ బనానాస్. 30 ఎక్స్ట్రా పర్చేస్ చేశారు. ఆ సేవ్ అయిన అమౌంట్కి మనం రిటర్న్ తెచ్చుకోలేదు. ఆ సేవ్ అయిన అమౌంట్ మిగిలిన అమౌంట్ మనం రిటర్న్ తెచ్చుకోలేదు. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇదంతా యూజ్ చేసి మనకి ఏమవుతుంది? రెడ్యూస్ ప్రైస్. రెడ్యూస్ ప్రైస్ అన్నా మనం ఏమనుకున్నాం? చేంజ్డ్ ప్రైస్ అన్నా అన్ని ఒకటి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ ఆఫ్ బనానాస్ అని చెప్పేసి అంటారు. ప్రైస్ ఆఫ్ బనానాస్ అంటే బనానాస్ పర్చేస్ చేయడానికి మనం మొత్తం తీసుకెళ్ళిన అమౌంట్, మనం మొత్తం తీసుకెళ్ళిన మనీ ఎంత? 120. మరి ప్రైస్ రెడ్యూస్ అవడం వల్ల మన పర్టికులర్ అమౌంట్ ఎంత సేవ్ అయింది? 15% సేవ్ అయింది. దీంట్లో 15% చెప్పాలి. 15% వాల్యూ 120. 15% అంటే మనకి 15/100 అంటే మనకి 3/20. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ 120 20 మనకి 6 టైమ్స్ కట్ అవుతుంది. 6 3 18 రూపీస్. కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. మీకు ఏమైనా డిఫరెంట్ ఉంటే మీరు సైన్ సాల్వ్ చేసుకోవడమే. 15% వాల్యూ 120 అంటే 15/100 into 120. 120 100 కామన్ మనకి 20 కట్ అవుతుంది. 6 టైమ్స్ 5 టైమ్స్, ఇక్కడ 5 మళ్ళీ 3 టైమ్స్ కట్ అవుతుంది. 3 6 18. కొంచెం ఫాస్ట్గా ఉండాలి. జస్ట్ ఏమీ లేదు, 15% ని మనం ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తాం. 15/100 పర్సంటేజ్ కంటే కూడా మనం ఫ్రాక్షన్ డీల్ చేయడమే ఈజీగా ఉంటుంది. 15/100 మీన్స్ 3/20. 120లో 20 మనకి 6 టైమ్స్ కట్ అవుతుంది. 6 6 18 అనమాట. 18 రూపీస్ సేవ్ అయింది. ఆ అమౌంట్ మనం రిటర్న్ తెచ్చుకున్నామా? తెచ్చుకోలేదు. దాన్ని కూడా మీరు బనానాసే పర్చేస్ చేశారు. ఎన్ని పర్చేస్ చేశారు? 36 మోర్. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఇచ్చిన ఏమడుతారు మనకి? పెర్ డజన్ ఎంత చెప్పేసి అడుగుతున్నారు. రిడ్యూస్ ప్రైస్ ఆఫ్ బనానాస్ పెర్ డజన్. డజన్ మీన్స్ 12 ఐటమ్స్. డజన్ మీన్ 12 ఐటమ్స్. మీరు 12 ఎంత చెప్పాలి? ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు బై 3 అంటే 12 వస్తుంది. మీకు 30/3 అంటే 12. కానీ ఇక్కడ కూడా బై 3 చేస్తారు. 18/3 అంటే 6 రూపీస్. కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. 6 రూపీస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, దిస్ అవర్ సొల్యూషన్. అవర్ ఆన్సర్ 6. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చేయబోయే మోడల్ అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ కి దాని బేసిస్ ఇస్తున్నారు. కొంచెం మీరు ఫోకస్ ఎక్కువగా చేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ లో కూడా మనకి ఆర్టికల్స్ రోజుకి మెన్షన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ సిపి ఆఫ్ 4 articles is equal to SB of 3 articles. ఫైండ్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ పర్సన్ చెప్పేసి అంటారు అనమాట. ఆర్టికల్స్ రోజుగా మెన్షన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, 4 articles CP is equal to 3 articles SP. వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ ఇన్ పర్సెంటేజ్? దాని బేసిస్ ఉంటుంది నెక్స్ట్ చెప్పే మోడల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సీ వన్ డేటా. సి సపోజ్ గివెన్ లైక్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 articles is same as selling price of 16 articles. Find overall gain or loss in percentage. Okay friends, దిస్ అవర్ క్వశ్చన్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీరు చాలా రకాల సాల్వ్ చేయొచ్చు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డేటా ఫస్ట్. మనకి సిపి ఆఫ్ 24 ఆర్టికల్స్. సిపి మీన్స్ పర్చేజ్. 24 ఆర్టికల్స్ సిపి ఎలా ఉందంటున్నారు? సేమ్ మీన్స్ ఈక్వల్. 16 ఆర్టికల్స్కి ఎస్పీ ఈక్వల్ ఉందంట. అయితే ఈ ట్రాన్సాక్షన్ మనకి గెయిన్ వస్తుందా లేదా లాస్ వస్తుందా ఎంత పర్సెంట్ చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీరు చాలా రకాల సాల్వ్ చేయొచ్చు. ఒక రిక్వైర్డ్ మెథడ్ ఏంటంటే వాట్ ఇస్ అవర్ హింట్? CP of 24 articles equal to SP of 16 articles. Okay friends, once observe 24 16 number of articles are equal or unequal. 24, 16 articles are unequal. కంపల్సరీగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈక్వల్ చేసుకోండి. మీరు ఎలాగైనా ఈక్వల్ చేసుకోవచ్చు. సే CP of each article is 1 rupee. Can I take cost price of each article is 1 rupee? తీసుకోండి. CP of each article 1 rupee అనుకోండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ మీకు సింపుల్గా ఉండాలి అంతే. CP of each article 1 rupee అని తీసుకోండి. అప్పుడు CP of 24 articles ఎంత అవుతుంది? మనకి 24 అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, దీని ప్లేస్ మీరు 24 రాయొచ్చుగా, 24. ఓకే ఫ్రెండ్స్, మరి సిపి ఆఫ్ 16 ఆర్టికల్స్ ఎంత అవుతుంది? 16 రూపీస్ అవుతుంది. ఈచ్ 1 రూపీ, దెన్ 24 రూపీస్, 16 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, నా ఇప్పుడు బై యూజింగ్ దిస్ క్లూ ఎస్పీ ఆఫ్ 16 ఆర్టికల్స్ చెప్పగలరా? ఎస్పీ ఆఫ్ 16 ఆర్టికల్స్ మనం ఏమి క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఐఎమ్ ఆస్కింగ్ సెల్లింగ్ ప్రైస్ 16 ఆర్టికల్స్. సెల్లింగ్ ప్రైస్ 16 ఆర్టికల్స్ ఇక్కడ ఎంత ఉంది? 24. మరి ఇక్కడ ఎస్పీ ఆఫ్ 16 ఇక్కడ మీరు 24 యూజ్ చేయొచ్చు లేదా? యూజ్ చేయొచ్చు. వన్స్ అబ్జర్వ్ దీస్ టూ ఈక్వేషన్స్, 16 నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈక్వల్ అని ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పైగా దిస్ ఇస్ సిపి, దిస్ ఇస్ ఎస్పి. సిపి కంటే మనకి ఎస్పి ఎక్కువ ఉంది. సిపి 16, ఎస్పి 24. సిపి కంటే ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి మనకి కంపల్సరీ గెయిన్ వస్తే వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్? గెయిన్ బై కాస్ట్ పర్సెంట్ 100. మన కేసులో గెయిన్ ఎంత? 24 - 16. 24 - 16 8 పైన వేసుకోవాలి మీరు. సిపి 16 మీరు డినామినేట్ వేసుకుంటారు, పర్సెంట్ ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, 8 ఇక్కడ మీరు 2 టైమ్స్ కట్ చేయొచ్చు. అగైన్ 100 to 50 టైమ్స్ కట్ చేస్తారు. 50% ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఆర్ ఆన్సర్. ఆర్ క్లియర్? సి ఇక్కడ కూడా మనకి ఈజీ మెథడ్ ఏంటంటే, సింపుల్ మెథడ్ ఏంటంటే మనకి, ప్లీజ్ లిజన్, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏ విధంగా మెన్షన్ చేశారు? సిపి ఆఫ్ 24 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 16 ఆర్టికల్స్ మెన్షన్ చేశారు. దట్ ఈస్ అవర్ డేటా. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే 24, 16 వాట్ ద డిఫరెన్స్? 8 is belongs to denominator, numerator. 24, 16 difference 8 is belongs to numerator. The value associated is selling price. Number with SP. The value associated selling price 16 is belongs to denominator into 100. ఓకే ఫ్రెండ్స్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధమైన షార్ట్ కట్ మీరు ఫాలో అయితే బాగుంటుంది. మీకు తెలుసు ఇక్కడ మీకు 8 ఇక్కడ 16 2 టైమ్స్ కట్ అవుతుంది, 100 to 50 టైమ్స్, 50% ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, see our easy method is, simple method is, difference is belongs to numerator over number with SP. The value also to selling price is belongs to denominator into 100. Okay friends, okay, now please see one more question. Suppose given like the cost price of 15 articles is same as SP of 12 articles. Find gain or loss in percentage. Okay friends, see we purchased 15 articles. Okay friends, we sold 12 articles. 12 articles అమ్మితే ఏమైంది? మొత్తం సిపి వచ్చేసింది మనకి. 15 ఆర్టికల్స్ తాలూకు మొత్తం సిపి వచ్చేసింది. ఇంకా ఎన్ని ఆర్టికల్స్ లెఫ్ట్? 3 ఆర్టికల్స్ లెఫ్ట్. అది మన గెయినే కదా? అది మన గెయినే. కాకపోతే మన దేంట్లో అడుగుతున్నారు? ఇంత టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి చోట మనం షార్ట్ కట్ ఏం చెప్పుకున్నాం? దీస్ ఆర్ క్లూ. డిఫరెన్స్ మీరు న్యూమరేటర్ రాస్తారు, నెంబర్ విత్ ఎస్పి, ద వాల్యూ ఆల్సో సెల్లింగ్ ప్రైస్ డినామినేటర్ రాస్తారు, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. దీస్ ఆర్ షార్ట్ కట్ మెథడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, సి వాట్ ఇస్ ద హింట్? సిపి ఆఫ్ 15 ఆర్టికల్స్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 12 ఆర్టికల్స్. అవర్ 15 గా 12 వాట్ ఇస్ ద డిఫరెన్స్? 3 మీరు న్యూమరేటర్ ఇచ్చేస్తారు, నెంబర్ విత్ ఎస్పి, ద వాల్యూ అసోసియేటెడ్ సెల్లింగ్ ప్రైస్, నెంబర్ విత్ ఎస్పి 12 అది డినామినేటర్ రాస్తారు, పర్సెంట్ ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, 3 ఇక్కడ మీరు 4 టైమ్స్ కట్ చేయొచ్చు, అందులో 4 మీరు 25 టైమ్స్ కట్ చేయొచ్చు, 20% ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ ఇన్స్ట్ ఆఫ్ ఇక్కడ 15 12, ఇక్కడ ఇన్స్ట్ ఆఫ్ 12 15 ఇస్తే అప్పుడు మనకి షార్ట్ కట్ ఏమవుతుంది? డూ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? సపోజ్ గివెన్ లైక్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్. ఈ ట్రాన్సాక్షన్ మనకి ఏమవుద్ది? లాస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి పర్సన్ లాస్ అన్నప్పుడు షార్ట్ కట్ ఏమవుతుంది మనకి? పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ అంటే యువర్ గుడ్,
డిఫరెన్స్ న్యూమరేటర్, నెంబర్ విత్ ఎస్పీ డినామినేటర్, పర్సన్ కౌంట్ ఇంటూ 100 రాస్తారు. ఓకే, ఇక్కడ ఇనిస్ట్ ఆఫ్ 15 12 ఇనిస్ట్ ఆఫ్ 12 15 తీసుకుంటే మనకు లాస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ లైక్ సిపి ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈ సేమ్ యాజ్ ఎస్పీ ఆఫ్ 50 ఆర్టికల్స్ అని ఇస్తే మనకు లాస్ వస్తాయి. లాస్ అన్న షార్ట్ కట్ ఏమవుతుంది? ప్లీజ్ రిమెంబర్ స్టూడెంట్స్, సేమ్ షార్ట్ కట్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లో, ఈ మోడల్ క్వశ్చన్స్ లో పర్సన్ గెయిన్ అన్నా పర్సన్ లాస్ అన్నా సేమ్ షార్ట్ కట్ ఒకే విధంగా చేయాలి. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ప్రొసీజర్. ప్లీజ్ రిమెంబర్, డిఫరెన్స్ is belongs to numerator, number with SP denominator, person into 100. Either gain అన్నా లాస్ అన్నా సేమ్ అప్రోచ్, ఎటువంటి చేంజెస్ ఉండవు. ప్లీజ్ రిమెంబర్.